హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం మోడల్ యాక్సిలరీస్ గురించి నేర్చుకోబోతాము. ఈ మోడల్ యాక్సిలరీస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ లో పార్ట్. హెల్పింగ్ వర్బ్స్. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్స్ పైన నిన్న మన ఛానల్లో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ లో పార్టే ఈ మోడల్ యాక్సిలరీస్ అన్నమాట. నిన్న దేని గురించి మాట్లాడుకున్నాం మనం? బీ ఫార్మ్స్ గురించి, డూ ఫార్మ్స్ గురించి, అండ్ హ్యావ్ ఫార్మ్స్ గురించి, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మోడల్ యాక్సిలరీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ మోడల్స్ గురించి నిన్న జస్ట్ లైట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాత్రమే వదిలేసాం. ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ మోడల్స్ అంటే ఏంటి, అసలు మోడల్ యాక్సిలరీస్ పని ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటి, అండ్ వాటిని కనుక కాంట్రాక్ట్ ఫార్మ్స్ లో రాస్తే ఎలా రాస్తాం, అండ్ నెగటివ్స్ రాయాల్సి వస్తే ఎలా రాస్తాం, అండ్ ఇన్ని విధాలుగా మనకి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ క్వశ్చనింగ్ ఉండబోతుంది. అండ్ ఫైనల్ గా ఇవన్నీ డిఎస్సిలో కానీ టెట్ లో కానీ ఏ విధంగా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది, ఆ విధంగా కూడా ఒక కొన్ని క్వశ్చన్స్ ని మనం లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో చూడబోతున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చేయబోయే పనులు. అసలు ఈ మోడల్ అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, మోడల్ మోడల్ అంటే ఒక మూడ్ గురించి తెలియజేసేది. మూడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా ఒక మోడల్ యాక్సిలరీ వర్బ్ ని ఒక సెంటెన్స్ లో యూజ్ చేస్తాడు అనుకో, ఆ యొక్క యూజ్ చేసిన స్పీకర్ యొక్క మూడ్ గురించి తెలియజేస్తుంది. మూడ్ అంటే సింపుల్ గా మీకు చెప్పాలి అంటే కండిషన్ గురించి, అంటే ఎలాంటి కండిషన్ లో ఆ స్పీకర్ ఆ సెంటెన్స్ ని యూజ్ చేస్తాడు అని తెలియజేసేదే ఈ యొక్క మోడల్ యాక్సిలరీ. ఓకే, అసలు ఈ కండిషన్ ఏంటి, మూడ్ ఏంటి? ఇప్పుడు సింపుల్ గా చూడాలంటే మీకు ఒక సెంటెన్స్ చెప్పాడు అనుకోండి, అంటే ఐ క్యాన్ ఐ క్యాన్ స్విమ్ అన్నాడు అనుకోండి, ఐ క్యాన్ స్విమ్ అన్నాడు. ఇప్పుడు ఈ కెన్ అనేది మోడల్ యాక్సిలరీ. ఈ కెన్ అనేది యూజ్ చేయడం వల్ల నేను దేని గురించి చెప్తున్నాను? నా యొక్క ఎబిలిటీ గురించి చెప్తా ఉన్నా. ఓకే, నాకున్నటువంటి ఒక ఎబిలిటీ గురించి నేను చెప్తా ఉన్నా. ఐ కెన్ అనేది ఎబిలిటీ గురించి మాట్లాడేదే యాక్సిలరీ వర్బ్, ఇది మోడల్ యాక్సిలరీ. ఇప్పుడు నా మూడ్ ఏంటి? నా ఎబిలిటీ గురించి మాట్లాడేటటువంటి మూడ్ అన్నమాట. ఓకే, నా కండిషన్ ఏంటి? నేను నా ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాను, అది నా కండిషన్. ఓకే, అండ్ యు మస్ట్, ఇంకొకటి చూస్తే యు మస్ట్ ఒబే, యు మస్ట్ ఒబే యువర్ ఎల్డర్స్ అన్నారు అనుకోండి, యు మస్ట్ ఒబే యువర్ ఎల్డర్స్ అని. ఇప్పుడు ఈ మస్ట్ అనేది ఏంటి? మోడల్ యాక్సిలరీ. ఈ మస్ట్ అనేది దేని గురించి తెలియజేస్తుంది? దేని గురించి తెలియజేస్తుంది అంటే నెసెసిటీ గురించి తెలియజేస్తుంది. నెసెసిటీ అంటే కంపల్సరీ, కంపల్సరీగా చేయాల్సినటువంటి పనుల గురించి తెలియదు. ఇది యు అనే అతని యొక్క మూడ్, ఆ టైంలో అతను చెప్పినటువంటి కండిషన్, అతని గురించి అతను ఉన్నటువంటి కండిషన్ ఏంటి, అతని యొక్క మూడ్ ఏంటి, నెసెసిటీ గురించి మాట్లాడుతున్నాడు, అది అతని మూడ్. ఓకే, సో ఇలాంటి వాటి గురించి అంటే ఎబిలిటీ గురించి, పర్మిషన్స్ అడగడానికి, లేదా పాసిబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదా నెసెసిటీస్ గురించి చెప్పడానికి, లేదా ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతల గురించి చెప్పడానికి, ఇలాంటి వాటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సజెస్ట్ చేయడానికి ఉంది, రిక్వెస్ట్ చేయడానికి. సో ఇలాంటివన్నిటి గురించి మాట్లాడేవే ఈ యొక్క మోడల్ యాక్సిలరీస్. ఓకే, ఐ హోప్ యూ గట్ క్లారిటీ అబౌట్ ఇట్. అంటే మోడల్ యాక్సిలరీ అంటే ఏంటి అసలు అనేది ఒక స్కెలిటన్ లో నేను చెప్పాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తాం? మోడల్ యాక్సిలరీ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇది ఎలా ఉపయోగిస్తాం? ఇట్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా, బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ బేస్ ఫార్మ్ తో ఈ యొక్క మోడల్ యాక్సిలరీని యూజ్ చేయడం జరుగుతుంది. బేస్ ఫార్మ్ అంటే ఏంటి? వి1. ఇప్పుడు ఇక్కడ చూడండి, కెన్ అడగం, కెన్ అనేది మోడల్, కెన్ తర్వాత ఏముంది? స్విమ్. స్విమ్ అనేది ఏంటి? వి1 కదా. ఓకే,
అండ్ నెక్స్ట్ మస్ట్ వాడాం, ఒబే అన్నాడు. ఒబే అనేది ఏంటి? V1 కదా, బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తో కలిపి మనకి ఇక్కడ ఈ మోడల్ యాక్సిలరీస్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? అది దాన్ని దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం మోడల్ యాక్సిలరీస్ ని యూజ్ చేసి అంటే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎబిలిటీస్ గురించి, పర్మిషన్స్ అడగడానికి, పాసిబిలిటీస్ ఎక్స్ప్రెస్ చేయడానికి, నెసెసిటీస్ కంపల్సరీస్ గురించి చెప్పడానికి, అండ్ ఆబ్లిగేషన్ బాధ్యతల గురించి చెప్పడానికి, రిక్వెస్ట్ చేయడానికి, సజెస్ట్ చేయడానికి. సో ఇలా అనేక రకాలుగా మనం మూడ్ ఆఫ్ ద స్పీకర్ గురించి మాట్లాడడానికి ఈ యొక్క మోడల్ యాక్సిలరీస్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. అసలు ఎలాంటి వర్డ్స్ ని మనం మోడల్ యాక్సిలరీస్ అంటామంటే, ఇక్కడ ఉన్న లిస్ట్ చూడండి. ఈ లిస్ట్ అంతా కూడా మోడల్ యాక్సిలరీసే. కెన్, కెన్కు పాస్ట్ ఫామ్ గా కుడ్ వాడతాం. ఇప్పుడు నేను ఐ కెన్ స్విమ్ అన్నాను అంటే, ఇప్పుడు నేను స్విమ్ చేయగలను, స్విమ్ చేసేటటువంటి ఎబిలిటీ నాకు ఉంది అని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఐ కుడ్, ఐ కుడ్ స్విమ్ అన్నాడు అనుకోండి, ఐ కుడ్ స్విమ్ అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ కుడ్ అనేది కూడా మోడలే, కానీ కెన్కి పాస్ట్ ఫామే, కెన్కి పాస్ట్ ఫామ్ గా వాడేదే కుడ్ అన్నమాట. ఇప్పుడు ఐ కెన్ అనేది ప్రజెంట్ లో యూజ్ చేశాను, ప్రజెంట్ లో యూజ్ చేశాను అంటే, ప్రజెంట్ లో యూజ్ చేయడం అంటే ఐ కెన్ స్విమ్ అని దేని గురించి చెప్తుంది? నాకు ఉన్నటువంటి ప్రజెంట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. అదేవిధంగా ఐ కుడ్ స్విమ్ అన్నాను అనుకోండి, ఇది దేని గురించి చెప్తుంది? పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది. పాస్ట్ ఎబిలిటీ అంటే, పాస్ట్ ఎబిలిటీ అంటే ప్రజెంట్ లేదనే కదా అర్థం. ఐ కుడ్ స్విమ్ అంటే నేను స్విమ్మింగ్ చేయగలిగేవాడిని, అంటే ఇంతకు ముందు నేను స్విమ్మింగ్ చేయగలిగేవాడిని, ఇప్పుడు చేయలేను అని అర్థం. ఓకే, అంటే ఇది పాస్ట్ ఎబిలిటీ అయితే, కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ గురించి. అలాగే మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్ టు, వీటన్నింటి గురించి తెలుసుకోబోతా ఉన్నాం ఇప్పుడు ఇండివిజువల్ గా. ఓకే, సో ఇది అసలు వీటిని మోడల్స్ అంటారు. అండ్ ఇది ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పాం కదా, అది ఫంక్షనింగ్ ఎబిలిటీ గురించి చెప్పడం, పర్మిషన్ చెప్పడం, పాసిబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడం, నెసెసిటీస్ గురించి, ఆబ్లిగేషన్ గురించి, రిక్వెస్ట్ చేయడానికి, ఆర్డర్ చేయడానికి, సజెస్ట్ చేయడానికి, ఇవన్నింటి గురించి మనం ఈ యొక్క మోడల్ యాక్సిలరీస్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ నౌ. రైట్. ఓకే, అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడల్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై బేస్ ఫామ్. ఆల్రెడీ చెప్పుకున్నది ఇది. బేస్ ఫామ్ తో మోడల్ వర్బ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బేస్ ఫామ్ అంటే ఏమని చెప్పుకున్నాం? V1. ఓకే, మోడల్, మోడల్ ప్లస్ V1 అనేది వచ్చింది. మోడల్ ప్లస్ V2 రాదు, V3 రాదు, లేదా V4, V5, V6 ఏవి రావు. మోడల్ ప్లస్ V1 అంటే మోడల్ వర్బ్ ప్లస్ V1 బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే యూజ్ చేయగలం. ఇక్కడ చూడండి, మీకు షీ కెన్ సింగ్ అన్నాడు. ఇక్కడ సింగ్ అనేది ఏంటి? V1 బేస్ ఫామ్. కెన్ అనేది మోడల్ అన్నమాట. ఇది రైట్ వన్ అంటే కరెక్ట్ సెంటెన్స్. కానీ ఇప్పుడు మీరు గనక ఐ కెన్ సింగ్స్ అన్నాం అనుకో, ఆర్ షీ కెన్ సింగ్స్ అంటాం. మామూలుగా అయితే జనరల్ గా చెప్పినప్పుడు షీ సింగ్స్ అని రాస్తారు కదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో, షీ సింగ్స్ వెల్ అని చెప్తారు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ ఇది కరెక్టే, ఎందుకనంటే ఇందులో మోడల్ ఏమి లేదు, మోడల్ వర్బ్ యూజ్ చేయలేదు. సో మోడల్ వర్బ్ యూజ్ చేయలేదు కాబట్టి ఎస్ అనేది యాడ్ అయింది అక్కడ. కానీ ఇక్కడ మోడల్ ఉంది, మోడల్ ఉంది కాబట్టి సింగ్స్ అనేది, ఎస్ అనేది యాడ్ చేయకూడదు వర్బ్ కి. ఓకే, అదేవిధంగా ఇక్కడ దే మస్ట్ గో అన్నాడు. మస్ట్ అనేది మోడల్, గో అనేది V1 రైట్ ఫామ్, అది రైట్ సెంటెన్స్. ఇక్కడ మస్ట్ గోస్ అనకూడదు, దే మస్ట్ గోస్ అనకూడదు, ఇది రాంగ్. గో అనేది ఈఎస్ యాడ్ అయింది స్పెల్లింగ్ ఇక్కడ, సో ఇది V5 అయిపోతుంది. సో V5 కానీ V6 కానీ ఏ అదర్ ఫామ్ రాకూడదు, ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అంటే మీరు మోడల్ ఆక్సిలరీస్ వాడినప్పుడు వర్బ్ యొక్క కండిషన్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ అనేది ఎలా ఉండాలి? ఓన్లీ V1 గా మాత్రమే ఉండాలి. నో అదర్ ఫామ్ ఈజ్ ఎంటర్టైన్డ్. ఇక్కడ చూడండి, మోడల్ ప్లస్ బేస్ వర్బ్, ఇట్స్ కంప్లీట్ వర్బ్ ఫ్రేజ్. మీరు గనక మోడల్ ఆక్సిలరీస్ యూజ్ చేస్తున్నారంటే మీరు వాడాల్సిన స్ట్రక్చర్ ఏంటి? మోడల్ ప్లస్ బేస్ వర్బ్. అప్పుడే అది కంప్లీట్ గా వర్బ్ ఫ్రేజ్ అనేది అవుతుంది, లేదంటే ఇన్కంప్లీట్ అవుతుంది.
అంటే రాంగ్ వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ లో కనుక చూస్తే ఐ కెన్ స్విమ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఐ కెన్ స్విమ్ అన్నాడు. ఐ కెన్ అనేది మోడల్ వర్బ్ అండ్ స్విమ్ అనేది V1. ఓకే, అలాగే యూ షుడ్ అనేది మోడల్ వర్బ్, స్టడీ అనేది V1 అన్నమాట. రైట్, దే మైట్ మోడల్ వర్బ్, అరైవ్ ఇస్ V1, దే మైట్ అరైవ్ సూన్. సో ఇలా మీకు మీరు మోడల్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ మాత్రమే రాయగలరు, అప్పుడే అది కంప్లీట్ వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ ఆఫ్ మోడల్స్ అంటే మోడల్ వర్బ్స్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫంక్షనింగ్ ని ఇవి చేస్తాయి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పర్మిషన్ గురించి, ఎబిలిటీ గురించి ఇవి మాట్లాడతాయని. ఇప్పుడు మనం ఏ మోడల్ వర్బ్ ఏ ఫంక్షనింగ్ చేస్తుంది అనేది డీటెయిల్ గా మాట్లాడుతుంది. అంటే ఏ మోడల్ వర్బ్ ఏ ఫంక్షనింగ్ చేయబోతా ఉంది. ఇప్పుడు మోడల్ వర్బ్ ఫంక్షనింగ్ ఇక్కడ సైడ్ బై సైడ్ ఎగ్జాంపుల్ తో సహా మీకు ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కెన్ ఉంది అనుకోండి, కెన్ ఏమేం ఫంక్షనింగ్ చేస్తుంది అండ్ దీని పక్కనే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వన్ బై వన్ చూస్తే ఇక్కడ కెన్ అనేది ఎలాంటి ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా ప్రీవియస్. ఇప్పుడు ఎబిలిటీ గురించి చెప్తుంది. ఎబిలిటీ అంటే ఒక మనిషి యొక్క సామర్థ్యం గురించి మాట్లాడేది ఎబిలిటీ అంటారు. ఐ క్యాన్ స్విమ్ అన్నాం కదా, ఇప్పుడు ఐ క్యాన్ స్విమ్ అనేది ఏంటి, కెన్ స్విమ్ అన్నాం. కెన్ స్విమ్ అనేది ఇక్కడ కెన్ అనేది ఎబిలిటీ. ఎలాంటి ఎబిలిటీ అంటే స్విమ్మింగ్ చేయగలిగినటువంటి ఎబిలిటీ గురించి ఇక్కడ కెన్ అనేది చెప్తుంది. ఓకేనా, అదేవిధంగా పర్మిషన్ గురించి కూడా, పర్మిషన్ అడగడానికి కూడా మనం కెన్ ఐ కమ్ ఇన్ అంటాం. కెన్ ఐ కమ్ ఇన్ అని అడుగుతాం. అంటే పర్మిషన్ అడగడానికి కూడా మనం కెన్ ని యూజ్ చేస్తాం. మేజర్ గా యూజ్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ని మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఎబిలిటీ గురించి అండ్ పర్మిషన్ అడగడానికి, ఎబిలిటీ గురించి చెప్పడానికి, పర్మిషన్ అడగడానికి కెన్ అనేది యూజ్ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చాను చూడండి. షీ కెన్ డాన్స్ అంటే డాన్స్ చేయడం అనేది తన యొక్క ఎబిలిటీ అని చెప్తా ఉన్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ కుడ్ అనేది ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడు. కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ అయితే ఇక్కడ కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది. అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నటువంటి ఎబిలిటీ, అంటే ప్రజెంట్ టైంలో లేదనమాట. ప్రజెంట్ టైంలో ఆ ఎబిలిటీ లేదు, అప్పుడే మనం పాస్ట్ ఎబిలిటీ అనగలం కదా. ఇప్పుడు కూడా ఆ ఎబిలిటీ ఉంటే అది పాస్ట్ ఎబిలిటీ కాదు కదా. సో మనం ఎప్పుడైనా సరే ఒకప్పుడు నాకు ఆ ఫలానా క్వాలిటీ ఉండేది, ఫలానా ఎబిలిటీ ఉండేది అని చెప్పడానికి మనం కుడ్ అనేది చెప్తాం, యూజ్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా పొలైట్ గా రిక్వెస్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ కుడ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. పొలైట్ గా రిక్వెస్ట్ చేయడం చూడండి, ఇక్కడ కుడ్ యూ హెల్ప్ మీ. కుడ్ యూ హెల్ప్ మీ అంటే ప్లీజ్ అన్నట్లుగా, అంటే చాలా రిక్వెస్టింగ్ గా, పొలైట్ గా, మర్యాదగా అడగడానికి మనం ఇక్కడ కుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూస్తే మే అనేది కూడా పర్మిషన్ అడగడానికి యూజ్ చేస్తాం. ఇది కొంచెం పొలైట్ గా ఉంటుంది. అంటే కెన్ అనేది కొంచెం అంటే చాలా, కెన్ అనేది ఇన్ఫార్మల్ గా ఉంటుంది అండ్ మే అనేది కొంచెం పొలైట్ వేగా ఉంటుంది పర్మిషన్ అడగడానికి. మే ఐ గెట్ ఇన్ అంటే చిల్డ్రన్ అడుగుతూ ఉంటారు కదా క్లాస్ లో, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్. సో అలాగే. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనకి మే అనేది యూజ్ చేస్తారు. పాసిబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే రెయిన్ సూన్, త్వరలో వర్షం పడే అవకాశం ఉంది అన్నాడు అనుకోండి, అది పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం. ఓకేనా, సో పాసిబిలిటీ అనేది ఇక్కడ మనకి మోర్ దాన్ 50% ఉంటే, ఓకే 50% ప్లస్ ఉంటే మనకి అక్కడ పాసిబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి మే యూజ్ చేస్తాం. అంటే మనం అనుకునేది అది పాసిబిలిటీ అనుకునేది, పాసిబిలిటీ ఎంత పర్సెంట్ ఉండాలి, మోర్ దాన్ 50 అనమాట. అంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ పాసిబిలిటీ ఉంటే మనం మే అనేది యూజ్ చేస్తాం. ఇట్ మే రెయిన్ అండ్ అంటే పడే ఛాన్సెస్, రెయిన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మైట్ చూడండి, ఇది మీకు ఆపోజిట్ గా కనిపిస్తుంది. మైట్ అంటే ఇక్కడ వీక్ పాసిబిలిటీ. అది మైట్ అనేది వీక్ పాసిబిలిటీ అంటే ఇప్పుడు మోర్ దాన్ 50% గనక మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే మనం
మే యూజ్ చేస్తాం. అదే విధంగా పాసిబిలిటీ అనేది తక్కువ పర్సెంట్ లో ఉందనుకోండి, అంటే లెస్ దాన్ మీకు లెస్ దాన్ 50% గనక ఉందనుకోండి, అప్పుడు మీకు వీక్ పాసిబిలిటీ అవుతుంది. అది అక్కడ మనం మైట్ యూజ్ చేస్తాం. ఇట్ మైట్ రెయిన్ సూన్ అని అనుకోండి. ఇట్ మైట్ రైన్ అంటే పడచ్చు పడకపోవచ్చు. ఓకేనా, అంటే మనకి ఆల్మోస్ట్ గ్యారంటీ ఏమి ఇవ్వలేము, అండ్ మనం కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేసే ఆలోచన లేదు అని అర్థం. అంటే పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్తున్నాం. ఇది చూడండి, ఇట్ మైట్ రెయిన్ అన్నది ఇక్కడే ఉంది సెంటెన్స్. ఇట్ మైట్ రెయిన్ అన్నాడు అంటే అది 50-50 అవ్వచ్చు, లేదా 50% కంటే డౌన్ లో ఉండొచ్చు అని అర్థం. అంటే ఎక్స్పెక్టేషన్ 50% కన్నా తక్కువ ఉండొచ్చు అని. అండ్ నెక్స్ట్ షెల్ అని. షెల్ దేనికి యూజ్ చేస్తాం? సజెస్ట్ చేయడానికి, లేదా ఫ్యూచర్ ఫార్మల్ గా యూజ్ చేయడానికి ఫ్యూచర్ లో షెల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, అప్పుడు సజెషన్ ఎలా చేయొచ్చు ఇక్కడ చూడండి. షల్ వి బిగన్. ఓకే, షల్ వి బిగన్, షల్ వి గో టు ద పార్క్. ఓకే, అలా మనం షల్ వి బిగన్ అంటే ఇక్కడ జస్ట్ సజెషన్. షల్ వి బిగన్ అంటే మనం సజెస్ట్ చేస్తున్నాం, బిగిన్ చేద్దాం అని సజెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. అలా మనం ఇక్కడ సజెషన్స్ చెప్పడానికి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫార్మల్. ఫార్మల్ గా అంటే అంటే అది స్ట్రాంగ్ గా కాదు. మీరు కనుక ఇప్పుడు విల్లు చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది డిఫరెన్స్. విల్లుకి షెల్కి డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సర్టైనిటీ అన్నాడు, ఇక్కడ షెల్ అనేది ఫ్యూచర్ బట్ ఫార్మాలిటీ. అంటే ఫార్మాలిటీగా యూజ్ చేసేది షెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఐ షల్ ఐ షల్ గో దేర్ అన్నాం అనుకోండి, ఐ షల్ గో దేర్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ షల్ అనేది యూజ్ చేసి నేను జస్ట్ ఫార్మాలిటీ కోసం వస్తాను అని చెప్తాను అనమాట. ఓకేనా, ఐ షల్ గో దేర్ అంటే ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ ఫార్మాలిటీ. ఎప్పుడన్నా మా ఇంటికి రండి అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది. అలాంటప్పుడు ఓకే ఐ షల్ కమ్ అని అన్నాం అనుకోండి, ఇది జస్ట్ ఫార్మలే, అంటే ఫార్మాలిటీ గురించి వాడేదే. అలాగే మీరు గనక ఐ విల్ అన్నాం అనుకోండి, అంటే ఐ విల్ గో దేర్, ఐ విల్ గో దేర్ అన్నాం అనుకోండి, అప్పుడు మీకు ఇది ఫ్యూచర్ సర్టైన్, అంటే సర్టైన్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం అనమాట. ఐ విల్ గో దేర్ అంటే ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి అని ఫ్యూచర్ లో మనం సర్టైనిటీ గురించి చెప్తున్నాం. కంపల్సరీగా జరగబోయేది ఖచ్చితంగా చేస్తాను అని చెప్తూ ఉన్నాం అనమాట. అది షల్ కి విల్ కి డిఫరెన్స్ అది. ఓకేనా, అదేవిధంగా విల్ అనేది ఎట్లాగ వచ్చాం కదా, ఇది కూడా చూద్దాం చూడండి. ప్రామిస్ చేయడానికి కూడా మనం విల్ని యూజ్ చేస్తాం. ప్రామిస్ చేయడానికి. ప్రామిస్ చేయడం అంటే ఇప్పుడు ఐ విల్ కాల్ యూ అన్నాం అనుకోండి, అది ప్రామిస్ అన్నమాట. అంటే ఐ విల్ కాల్ యూ అంటే సర్టైన్లీ నేను చేస్తాను అనేది ప్రామిస్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. నేను మీకు సర్టైన్ గా కాల్ చేస్తాను అంటా ఉన్నాను. అక్కడ విల్ వాడేమంటే స్ట్రాంగ్ అయిపోతుంది, అంటే చాలా సాలిడ్ గా ప్రామిస్ లాగా చెప్తూ ఉన్నాం. ఐ విల్ కాల్ యూ, నీకు తప్పనిసరిగా ఐ ప్రామిస్ ఐ విల్ కాల్ యూ అన్నట్లుగా అర్థం వస్తుంది అక్కడ. ఓకే, విల్ వాడితే. అదేవిధంగా ఐ షల్ కాల్ యూ అన్నాం అనుకోండి, ఇన్ కేసు విల్ బదులు ఇక్కడ షల్ అనేది జస్ట్ ఫార్మాలిటీ. ఓకే, వాళ్ళు ఫోన్ చేయమన్నారు, ఓకే నేను చేస్తాను. ఓకే, ఐ షల్ కాల్ యూ అని అంటాం. అది జస్ట్ ఫార్మాలిటీ కోసమే చెప్పేది. కానీ ఐ విల్ కాల్ యూ అంటే అది సర్టైన్ గా, ఖచ్చితంగా, అంటే ఏదైనా సరే నేను షూర్ గా నేను కాల్ చేస్తాను అని ప్రామిస్ లాగా ఫ్యూచర్ సర్టైనిటీ గురించి చెప్పేది అనమాట. అండ్ నెక్స్ట్ షుడ్ చూడండి. షుడ్ వచ్చేసరికి అడ్వైస్ ఇవ్వడానికి షుడ్ అనేది యూజ్ చేస్తాం. అడ్వైస్ చేయడం అంటే ఏంటి? యూ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ అన్నాం అనుకోండి. యూ షుడ్ ఎక్సర్సైజ్ అంటే నీకు ఇక్కడ అడ్వైజ్ ఇస్తున్నాం అనమాట. యూ షుడ్ అడ్వైజ్ అంటే యూ షుడ్ ఎక్సర్సైజ్ అంటే నేను నీకు అడ్వైజ్ ఇస్తూ ఉన్నాను, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఒబెసిటీ పెరిగిపోతా ఉంది, లేదనుకుంటే సిక్ అవుతావు, లేదనుకుంటే నీ బాడీలో ఫ్యాట్స్ పెరిగిపోతా ఉన్నాయి అని చెప్పి నేను నీకు సజెషన్ ఇస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి అడ్వైస్ కనిపిస్తా ఉంది. అని నీకు అడ్వైస్ చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది షుడ్ అనేది. అండ్ నెక్స్ట్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ చెప్పడానికంటే బాధ్యత గురించి,
ఓకే, బాధ్యత గురించి. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్. నేను ఇందాక చెప్పా కదా, యూ మస్ట్ అని. అది నెసెసిటీ. ఇప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్ అంటే బాధ్యతగా, నీ బాధ్యతగా నువ్వు నీ ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇది బాధ్యతగా కూడా తీసుకోవచ్చు. యూ షుడ్ ఎక్సర్సైజ్ అంటే నీ బాధ్యతే కదా, నీ రెస్పాన్సిబిలిటీ కదా, నీ హెల్త్ గురించి చూసుకునేది. సో ఇది బాధ్యత అవుతుంది, రెస్పాన్సిబుల్ లేదనుకుంటే అడ్వైస్ ఇవ్వడం కూడా అవుతుంది. అదర్ పర్సన్ నుంచి వచ్చి చూస్తే అది అడ్వైజ్ అవుతుంది. అండ్ నీ అంతటి నువ్వే చూసుకుంటే అది నీ బాధ్యత అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, వుడ్. వుడ్ ఎప్పుడు వాడతాం? వుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్, అంటే పొలైట్ గా, మర్యాదగా. ఎప్పుడు మనం ఇక్కడ కుడ్ యూస్ చేసాం చూసారా, కుడ్ యూ హెల్ప్ మీ అని. ఆ, అలా పొలైట్ గా రిక్వెస్ట్ చేయడానికి మనకి వుడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఇది చూసారా, వుడ్ యూ లైక్ కాఫీ. ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని అడుగుతాం కదా చాలా మర్యాదగా, రిక్వెస్టింగ్ అడుగుతాం కదా, వుడ్ యూ ప్రిఫర్ కాఫీ అని అంటాం, వుడ్ యూ లైక్ కాఫీ అని అంటాం. ఇక్కడ మనకి చాలా మర్యాదగా అడగడానికి వుడ్ అనేది యూజ్ అయింది. అండ్ నెక్స్ట్, హైపోథెటికల్. ఇక్కడ హైపోథెటికల్ అంటే ఏం లేదు, మనకి ఊహించుకుని చెప్తాం కదా, అంటే ఊహించుకుని చెప్పేవి. ఊహించుకోవడం అంటే ఊహించుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అంటారు. అంటే కండిషనల్ క్లాసెస్ చెప్తాను కదా, మనకి సెకండ్ కండిషనల్ క్లాసెస్, ఇమాజినరీ కండిషన్స్ అట్లాంటివి అనమాట. ఇఫ్ యూ ఇఫ్ ఐ వర్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అన్నాం అనుకంటే, నేనే గనక పక్షిని అయితే, ఐ వుడ్ ఐ వుడ్ ఫ్లై అంటాం అనుకోండి, ఐ వుడ్ ఫ్లై అంటాం. ఇక్కడ వుడ్ అనేది హైపోథెటికల్, అంటే ఊహించుకుని చెప్తుంది. ఐ వుడ్ ఫ్లై, నేను ఎగిరిపోగలను, నేను ఎగిరిపోయి ఉండేవాడిని. అంటే ఇప్పుడు నేను కనుక పక్షిని అయితే నేను ఎగిరిపోగలను అని అంటాం కదా, అట్లా ఇది ఊహించుకుని చెప్పే వాటికి దానికి కూడా మనకి ఇక్కడ వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఇది మనకి కండిషనల్ క్లాజెస్ ఇమాజినరీ కండిషన్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్, మస్ట్ గురించి చూస్తే ఇది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ గురించి చెప్తుంది. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? అంటే ఖచ్చితంగా బాధ్యత ప్రకారం చేయాలి. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత కదా. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అంటే అది ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేనటువంటి, అంటే చాలా ఖచ్చితంగా అది బాధ్యత ప్రకారంగా చేయాల్సినటువంటి పని. అంటే అది దాదాపు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని అని చెప్పడానికి మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అంటే మస్ట్ అనేది యూస్ చేస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నెసెసిటీ. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అన్న నెసెసిటీ అన్న బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూస్తే యూ మస్ట్ వేర్ ఎ హెల్మెట్. ఇన్ కేస్ మీరు స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ కనుక నెగ్లెక్ట్ చేస్తే, అంటే మీరు కొన్ని కంపల్సరీగా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి కదా, అవి నెగ్లెక్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా సివియర్ గా ఉంటాయి. అన్ అని చెప్పడానికి మనం ఇండైరెక్ట్ గా మస్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే యూ షుడ్ వేర్ హెల్మెట్ అని కూడా చెప్పొచ్చు. యూ షుడ్ వేర్ హెల్మెట్ అని అంటే నీ బాధ్యత అది. ఇక్కడ షుడ్ అనేది సజెస్ట్ చేస్తున్నట్లుగా నేను చెప్తూ ఉన్నాను. యూ షుడ్ వేర్ హెల్మెట్ అనేది నా సజెషన్, అండ్ నీ రెస్పాన్సిబిలిటీ కూడా అది. ఓకే. అండ్ అంటే ఆబ్లిగేషన్. అదే విధంగా స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ గురించి చెప్పాలి అంటే మస్ట్ వాడాలన్నమాట. అంటే తప్పనిసరిగా నువ్వు హెల్మెట్ ధరించాలి అన్నప్పుడు నువ్వు మస్ట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ మస్ట్ అనేది ఎట్లాంటి వాటికి యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే ఆ పని గనక జరగలేదో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు అనేవి చాలా సివియర్ గా ఉంటాయి. ఫలితాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ పెట్టుకోలేదు, నువ్వు మస్ట్ అని చెప్పావు, యూ మస్ట్ వేర్ హెల్మెట్ అని చెప్పావు, కానీ డ్రైవ్ చేసే అతను పెట్టుకోలేదు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడం వల్ల తన యొక్క లైఫ్ అనేది కోల్పోయాడు. ఇప్పుడు ఈ హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేటటువంటి చర్య వల్ల నువ్వు చెప్పినటువంటి ఆ యొక్క నెసెసిటీ గురించి తను సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి? డెత్. ఓకే, ఇది సివియరే కదా, చనిపోవడం అనేది అన్నింటికంటే సివియరే కదా. ఓకే, సో ఇలాంటి సివియర్ కండిషన్స్ అంటే సివియర్ గా నెసెసిటీ ఉన్నటువంటి వాటి గురించి చెప్పడానికి మనం ఈ మస్ట్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్, ఆట్ టు. ఆట్ టు గురించి వస్తే ఇది మోరల్ ఆబ్లిగేషన్.
మోరల్ ఆబ్లిగేషన్ అంటే నైతిక బాధ్యత అన్నమాట. ఇది మోరల్ ఆబ్లిగేషన్ అంటే నైతిక బాధ్యత. నైతిక బాధ్యత అంటే ఏంటి? నైతిక బాధ్యత అంటే ఏంటి అంటే నీతి ప్రకారం కొన్ని బాధ్యతలు వస్తాయి కదా. యు ఆట్ టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అనండి. యు ఆట్ టు అనేది ఇక్కడ మనకి ఏంటి? నైతిక బాధ్యత గురించి చెప్తుంది అనమాట. నైతిక బాధ్యత గురించి చెప్తుందని ఎలా చెప్పగలం? ఇప్పుడు రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అనేది మన యొక్క మోరల్ డ్యూటీయే కదా. అంటే మనం ఒక మనిషిగా ఒక చిన్న వయసులో ఉన్నప్పుడు మన పెద్దల్ని గౌరవించడం అనేది మనకి నైతికంగా వచ్చినటువంటి బాధ్యతే. అది ఎవరో ఆర్డర్ చేస్తే వచ్చింది కాదు అది. ఓకే, సో అందుకని ఇక్కడ ఆట్ టు అనేది యూజ్ చేసాం. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అనొచ్చు, అది ఆబ్లిగేషన్ గురించి చెప్తుంది. యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అని చెప్పొచ్చు, అంటే స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ చెప్తుంది. అండ్ యూ ఆట్ టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అని చెప్పొచ్చు, అంటే అది నైతిక బాధ్యత ప్రకారం చెప్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మోడల్స్ అనేవి మనకి డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ వర్క్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి కాంట్రాక్షన్స్, ఈ మోడల్స్ లో కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. కాంట్రాక్షన్స్ విత్ మోడల్స్, మోడల్ వర్బ్స్ లో కాంట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, కాంట్రాక్షన్స్ అంటే తెలుసు కదా, నిన్న మాట్లాడుకున్నాం మనం. కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్. కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ అన్నమాట. షార్ట్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఉందనుకో, ఐ విల్ ని షార్ట్ ఫామ్ గా అంటే కాంట్రాస్ట్ ఫామ్ గా ఏం రాస్తావు? షార్ట్ ఫామ్ కింద ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్ డబల్ ఎల్ అని రాస్తాం. ఇది కాంట్రాక్షన్స్. ఇది ఫార్మల్ గా యూజ్ చేసేటటువంటిది. ఐ విల్ అనేది ఫార్మల్ గా యూజ్ చేసేది. ఇప్పుడు ఐ డబల్ ఎల్ అనేది ఇది ఇన్ఫార్మల్ అన్నమాట. అంటే ఇన్ఫార్మల్ అంటే చాలా ఫ్రెండ్లీగా వాడేది. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్ ఇలా గనక రాసామనుకోండి, ఇది ఇన్ఫార్మల్ వే ఇది. ఓకే, ఇది ఇన్ఫార్మల్ వే అంటే ఫ్రెండ్లీగా యూజ్ చేసేది, చాలా క్యాజువల్ గా యూజ్ చేసేది. ఐ విల్ అనేది ఇలా రాస్తే ఇది ఫార్మల్ గా యూజ్ చేసేది. అండ్ నెక్స్ట్ అంటే ట్రెడిషనల్ వే అన్నమాట. యూ వుడ్ అనేది ఎలా రాస్తాం? యూ అపాస్ట్రఫీ డి ఇది. అది యూ వుడ్ లవ్ దిస్ మూవీ అన్నాడు, అంటే ఇక్కడ యూ అపాస్ట్రఫీ డి. ఇది కూడా అంతే. కాంట్రాస్ట్ ఫార్మ్స్ అన్ని కూడా మనకి ఇన్ఫార్మల్ వేలో ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం షార్ట్ ఫార్మ్స్. వీటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయండి, కాంట్రాక్ట్ ఫార్మ్స్ మీద క్వశ్చన్స్ ఉంటుంది. అంటే మీకు ఈ ఫామ్ ఇచ్చేసి మీ కాంట్రాస్ట్ ఫామ్ ఎలా రాస్తారని అడుగుతాడు, లేదా కాంట్రాస్ట్ ఫామ్ ఇచ్చి దీనికి ట్రెడిషనల్ వే ఎలా ఉంటుందని అడుగుతాడు. అలా. నెక్స్ట్ హీ విల్ నాట్ అంటే హీ వోంట్. విల్ నాట్ కి మన కాంట్రాస్ట్ ఫామ్, విల్ నాట్ కి కాంట్రాస్ట్ ఫామ్ ఏంటి? వోంట్. ఓకే, విల్ నాట్ అనేది ఫార్మల్ వే, వోంట్ అనేది ఇన్ఫార్మల్ వే. నెక్స్ట్ హీ వోంట్ అగ్రీ, అతను అది కాడు అని అంటాడు. ఎగ్జాంపుల్ దే వుడ్ నాట్. ఇక్కడ వుడ్ నాట్ అనేది రెగ్యులర్ గా రాసేటటువంటి ఫార్మేట్. మరి దాని కాంట్రాస్ట్ చూస్తే వుడెంట్, దే వుడెంట్ అని అర్థం. అలా రాస్తారనమాట. ఈ కాంట్రాస్ట్ ఫార్మ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. నిన్న వీడియోలో కూడా మనం కాంట్రాస్ట్ ఫార్మ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే బీ ఫార్మ్స్ లోను, డూ ఫార్మ్స్ లోను, హ్యావ్ ఫార్మ్స్ లోను, అన్నిటిలోనూ మనం కాంట్రాస్ట్ ఫార్మ్స్ గురించి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. ఓకే, కాంట్రాస్ట్ ఫార్మ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, మీరు అవి గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ మీరు కనుక చూస్తే సమ్ మోడల్ వర్బ్స్ లైక్ మస్ట్, షల్, మైట్, మే, యూజ్ టు, ఇలాంటి వాటిని మనకు జనరల్ గా కాంట్రాస్ట్ ఫార్మ్స్ రాయరు అని అంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది జనరల్ గా రాయకపోవడం, కానీ అసలు రాయకూడదా అంటే రాస్తారు, కానీ అది ఇన్ఫార్మల్ అవుతుంది. కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది మస్ట్, మస్ట్ నాట్ అని రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ అని ఉంది, దానికి నెగటివ్ రాయాలి అంటే మస్ట్ నాట్ అని రాయొచ్చు, కానీ దానికి మస్టెంట్ అని రాస్తారు. అంటే మస్టెంట్ అనేది ఇలా రాస్తారు కొన్ని చోట్ల, కానీ అది అథెంటిక్ వే కాదు, అది ట్రెడిషనల్ వే కాదు, ఇది అన్అఫిషియల్ వే ఆఫ్ యూజింగ్ అనమాట. ఓకే, జనరల్ గా వీటికి కాంట్రాస్ట్ ఫార్మ్స్ ఉండవని చెప్తారు. నా వి విల్ సి నెగటివ్స్ విత్ మోడల్స్. మోడల్స్ లో నెగటివ్స్ ఎలా రాయాలి అంటే మోడల్ వర్బ్స్ తో పాటు నెగటివ్ ఫార్మ్స్ ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు నెగటివ్ రాయాలంటే ఏంటి? నాట్ యాడ్ చేస్తాం అంతే కదా. మోడల్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేస్తాం. ఇన్ కేస్ మనకి నాట్
కాంట్రాస్ట్ ఫామ్ లో రాయాలి అంటే నెగటివ్ ప్లస్ కాంట్రాక్షన్. ఓకే, ఓకే, నెగటివ్ ప్లస్ కాంట్రాక్షన్ రాయాలనుకోండి. అది కూడా ఉంది చూడండి. ఇప్పుడు నేను కెన్ అని కెన్ దానికి ఇప్పుడు కెనాట్ అనేది నెగటివ్ ఫామ్ అన్నమాట. కెన్ ప్లస్ నాట్ అనేది. దానికి కాంట్రాస్ట్ ఫామ్ రాస్తే ఏం చేస్తారు? కాంట్ అని రాస్తాం. ఐ కాంట్ స్విమ్, నేను స్విమ్ చేయలేను. అదే షుడ్ అన్నాను, షుడ్ కి షుడ్ ప్లస్ నాట్ రాయడం, అది నెగటివ్ అది. కానీ దానికి కాంట్రాస్ట్ ఫామ్ రాయాలంటే షుడెంట్ అని రాస్తారు. అదేవిధంగా మైట్ అన్నా ఉంటాయి. ఇప్పుడు మైట్ అన్న దానికి మైట్ నాట్ అని అంటారు. మై ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ మైట్ అనేది మీకు ఇలా కూడా రాసుకోవచ్చు. మైట్ ఇలా కూడా రాయొచ్చు కానీ అది అథెంటిక్ వే కాదనమాట. ఓకే, మైట్ నాట్ అనేది గుడ్ వే ఆఫ్ యూజింగ్, రైట్ వే. అంటే ఇట్ మైట్ నాట్ వర్క్ అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ మస్ట్ కి వచ్చేసరికి మస్ట్ నాట్ అంటారు. అండ్ యూ మస్ట్ నాట్ చీట్ ఎనీ వన్. ఓకే, సో ఇలా మీకు నెగటివ్ ఫార్మ్స్ విత్ కాంట్రాక్షన్స్ నెగటివ్ ఫార్మ్స్ వస్తాయి. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అబౌట్ ద టాపిక్, రైట్? అండ్ నౌ వీ విల్ సి ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీ టెట్ అండ్ డిఎస్సి అడిగినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ రోజు ఇప్పుడు మనం చూస్తాము. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద మోడల్ యాక్సిలరీ ఇన్ ద సెంటెన్స్. ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో మీకు మోడల్ యాక్సిలరీని ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నాడు. ఈ సెంటెన్స్ లో యూ మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ నౌ అన్నాడు. యూ అనేది సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ ఫినిష్ అనేది V1 వర్బ్, యువర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. అది యువర్ హోంవర్క్ అంటే నౌన్, మళ్ళీ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ అ నౌన్. అండ్ నౌ అనేది టైం గురించి చెప్పేటటువంటి వర్డ్. ఇప్పుడు ఇందులో మనకి వదిలేసినటువంటి ఇక్కడ మస్ట్ అనేది మోడల్ యాక్సిలరీ అనమాట. మస్ట్ అనేది మోడల్ యాక్సిలరీ. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. షీ స్పీక్ 4 లాంగ్వేజెస్. 4 లాంగ్వేజెస్ అన్నాడు. అంటే 4 లాంగ్వేజెస్ అంటే 4 భాషలు స్పీక్ మాట్లాడగలదు అని అంటా ఉన్నాడు కదా, అని అర్థం వస్తుంది కదా ఇక్కడ. షీ స్పీక్ 4 లాంగ్వేజెస్ అంటే ఎబిలిటీ గురించి కదా చెప్పేది. ఇది మాట్లాడగలడం అన్నాడు, ఎబిలిటీ గురించి మాట్లాడు. ఎబిలిటీ గురించి ఏం చెప్తే ఎప్పుడు వాడతాం? ఇప్పుడు ఏ మోడల్ తో చెప్తాం? కెన్ యూస్ చేసి ఎబిలిటీ చెప్తాం. ఓకే, షీ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్ అంటారు. షీ విల్ స్పీక్ 4 లాంగ్వేజెస్ అనేది మీనింగ్ఫుల్ కాదు, అది మీనింగ్ ఇవ్వలేదు అక్కడ సెంటెన్స్ లో. షీ మస్ట్ స్పీక్ 4 లాంగ్వేజెస్ అంటే నెసెసిటీ గురించి చెప్తుంది, స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అనమాట. తను కంపల్సరీగా 4 లాంగ్వేజెస్ మాట్లాడాలి అనేది ఆబ్లిగేషన్ గురించి చెప్తుంది. షీ షుడ్ అన్నా కూడా ఆబ్లిగేషనే. మస్ట్ అనేది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అయితే షుడ్ అనేది జస్ట్ ఆబ్లిగేషన్ అనమాట. ఓకే, షుడ్ అనేది ఆబ్లిగేషన్ గురించి చెప్తే ఇక్కడ మస్ట్ అనేది స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. ఓకే, అది. అండ్ విల్లుతో మనకి మీనింగ్ రాదు. షీ విల్ స్పీక్ 4 లాంగ్వేజెస్ అంటే ఫ్యూచర్ లో 4 లాంగ్వేజెస్ మాట్లాడుద్ది అని అంటున్నాడు. కానీ అక్కడ మనకి అంత మీనింగ్ మ్యాచ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదంట. రైట్, సో కెన్ ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ షోస్ ఏ నెగటివ్ మోడల్? మోడల్ నెగటివ్ గా ఎక్కడ ఏ సెంటెన్స్ లో చూపిస్తా ఉందని అడుగుతా ఉన్నాడు. హీ కెన్ స్విమ్ అన్నాడు, నెగటివ్ లేదు కదా ఇక్కడ, నాట్ ఏం లేదు కదా. హీ మస్ట్ ఒబే రూల్స్ అన్నాడు, ఇక్కడ కూడా నెగటివ్ ఏం కనపట్లేదు. హీ షుడ్ హెల్ప్ అదర్స్, ఇది కూడా పాజిటివ్ గానే ఉంది. హీ కాంట్, ఇక్కడ ఉంది కాంట్, కాంట్రాక్షన్ లో ఉంది, నెగటివ్ లో ఉంది, ఇది నెగటివ్ అన్నమాట. ఓకేనా? రైట్, సో దిస్ ఇస్ ద రైట్ వన్ దే ఆస్క్డ్. ఏ సెంటెన్స్ లో నెగటివ్ మోడల్ ఉందని అడిగాడు, సో ఈ సెంటెన్స్ లో ఉంది. నెక్స్ట్, పిక్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ మోడల్ యాక్సిలరీ. ఇప్పుడు మోడల్ యాక్సిలరీ ఏ సెంటెన్స్ లో కరెక్ట్ గా యూజ్ చేశాడు అని అడుగుతా ఉన్నాడు. యూ మస్ట్ గో టు నౌ, ఇక్కడ మస్ట్, ఇక్కడ టూ ఎందుకు వస్తుంది? టూ రాదు. మనం స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు? మోడల్ ప్లస్ V1 అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో. అంటే మోడల్ వర్బ్ ప్లస్ V1 రావాలి, మధ్యలో టూ అవసరం లేదు. కొన్నింటికి ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఆట్ టు ఉందనుకోండి, ఆట్ టు అనేది మొత్తం కలిపి మోడల్ అది. సో ఇక్కడ ఈ టూ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు అక్కడ. అండ్ నెక్స్ట్ యూజ్డ్ టు ఉంది, యూజ్డ్ టు కూడా మోడల్ భాగమే. అది ఈ టూ అనేది మోడల్ వర్బ్ లో భాగమే, రెండు కలిపే మోడల్ వర్బ్ అంటాం. అక్కడ టూ వస్తుంది. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ హీ కెన్ గోస్, గోస్ కెన్ తర్వాత గోస్. మేము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎస్ గాని ఈఎస్ గాని వాడం. ఓకే మోడల్ వర్బ్ వచ్చినప్పుడు ఎస్ గాని వాడం, ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేయాలి. సో ఇది కూడా లేనట్లే. నెక్స్ట్ ఐ షుడ్ స్టడీ అన్నాడు, లేదా షీ మే సింగ్స్, ఇక్కడ కూడా సింగ్స్ మళ్ళీ ఎస్ ఉంది, సో ఇది కూడా రాదు. అంటే దీని ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, ఐ షుడ్ స్టడీ, దిస్ ఇస్ ద రైట్ వన్. ఐ షుడ్ స్టడీ అనేది కరెక్ట్ యూజ్ ఆఫ్ మోడల్ వర్బ్ అక్కడ ఉంది. ఓకే సో సి ఇస్ ద రైట్ వన్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ద మోడల్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఈ మోడల్ వర్బ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది మోడల్ వర్బ్ కదా, షుడ్ అనేది కదా మోడల్ వర్బ్. ఈ షుడ్ యొక్క ఫంక్షన్ ఏ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది అని అడుగుతా ఉన్నాడు. ఓకే ఇది పర్మిషన్ గురించి. ఐ అండ్ యూ షుడ్ టేక్ రెస్ట్ అంటే పర్మిషన్ ఎందుకు అవుతుంది? పర్మిషన్ అంటే ఏం చేస్తాం, మే వాడతాం, లేదనుకుంటే కెన్ వాడుకోవచ్చు పర్మిషన్ కి. అడ్వైజ్ యూ షుడ్ టేక్ రెస్ట్, సో అడ్వైజ్ అవుతుంది. కానీ ఈ రెండు కూడా చూద్దాం. నెసెసిటీ, నెసెసిటీ దేని యూజ్ చేస్తాం మనం, మస్ట్ యూజ్ చేస్తాం. యూ మస్ట్ టేక్ రెస్ట్ అంటే నెసెసిటీ అవుతుంది. అండ్ అదే విధంగా పాసిబిలిటీ, పాసిబిలిటీ అంటే మే యూజ్ చేయొచ్చు, రైట్. అండ్ అదే విధంగా నెసెసిటీ అంటే మస్ట్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అడ్వైజ్ అండ్ పర్మిషన్, పర్మిషన్ అంటే మీకు మే గాని లేదనుకుంటే కెన్ గాని యూజ్ చేయొచ్చు, రైట్. సో ఇది షుడ్ అనేది అడ్వైజ్ అన్నమాట. యూ షుడ్ టేక్ రెస్ట్ అనేది మీకు అడ్వైజ్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. సో దిస్ ఇస్ ద రైట్. నా ఇట్స్ అ క్విక్ రివ్యూ, అంటే రీక్యాప్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏమేమి మాట్లాడుకున్నాం, దేని గురించి నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మోడల్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ ఆ మోడల్స్ అనేవి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో వస్తాయి, ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ మోడల్ వర్బ్స్ అనేవి ఏమేమి చెప్తాయి అనుకున్నాం, ఎబిలిటీ గురించి చెప్తాయి, పర్మిషన్ అడగడానికి, ఆబ్లిగేషన్ చెప్పడానికి, లేదంటే అడ్వైజ్ ఇవ్వడానికి, లేదా సజెస్ట్ చేయడానికి, కమాండ్ చేయడానికి, లేదా ఆర్డర్ చేయడానికి, లేదా రిక్వెస్ట్ చేయడానికి, వీటన్నింటి గురించి చెప్పేదే మోడల్ వర్బ్స్ అన్నమాట. సో పాయింట్ నెంబర్ 2 అది. నెక్స్ట్ కామన్ గా యూజ్ చేసే మోడల్ వర్బ్స్ ఏంటి, ఇక్కడ చూడండి, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్, వుడ్, ఆట్ టు, యూజ్ టు, ఇవన్నీ కూడా మనం కామన్ గా యూజ్ చేసేటటువంటి మోడల్ వర్బ్స్. అండ్ నెక్స్ట్ నాట్ టు ఫార్మ్ నెగటివ్స్. ఇప్పుడు మీకు నాట్ ని యూజ్ చేసి మీకు మోడల్స్ తో నెగటివ్ ఫార్మ్స్ ని తయారు చేయొచ్చు అంటున్నాడు. ఎలాగంటే షుడ్ ప్లస్ నాట్, కెన్ ప్లస్ నాట్, మస్ట్ ప్లస్ నాట్. ఇక్కడ చూడండి మస్ట్ నాట్ అనగన్నాం కదా, కొన్ని చోట్ల మనకి మస్ట్ నాట్ అని రాస్తాడు. మస్ట్ కి జనరల్ గా అయితే మస్ట్ నాట్ అనేది రాయడం జరుగుతుంది. దాని కాంట్రాస్ట్ గా జనరల్ గా రాయమని చెప్పాం, కానీ కొన్ని చోట్ల మనకి కనిపిస్తా ఉంటాయి. ఓకే అది అథెంటిక్ వే కాదు. మస్ట్ మస్టెంట్ అనేది అథెంటిక్ వే కాదు, మస్ట్ నాట్ అనేది కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్. ఓకే యూజ్ కాంట్రాక్షన్స్, ఇప్పుడు కాంట్రాక్షన్స్ యూజ్ చేయాలని కూడా నేర్చుకున్నాం మనం. అంటే ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్, ఈ అపాస్ట్రఫీ డి, వోంట్, ఇలాంటివన్నీ కాంట్రాక్షన్స్ అన్నమాట, అంటే షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ మోడల్స్. నెక్స్ట్ ఆల్వేస్ యూజ్ ద బేస్ వర్బ్ ఆఫ్టర్ మోడల్ వర్బ్. ఓకే మీకు నాట్ ప్లస్ 2 కానీ లేదనుకుంటే వర్బ్ కానీ ఈ రాకూడదు. మీకు రావాల్సింది ఏంటి, మోడల్ ప్లస్ V1, ఇది రైట్ స్ట్రక్చర్ అన్నమాట. సో దిస్ ఈస్ ద homework for you, and you can answer these questions in the comment section. అండ్ నెక్స్ట్ వీడియోలో వీటి గురించి మనం ఈ ఆన్సర్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మీ ఈ క్వశ్చన్స్ అనేవి మీకు హోంవర్క్ కింద కన్సిడర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. అండ్ మీ కామెంట్స్ అండ్ మీకు కనుక డౌట్స్ అండ్ క్వైరీస్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, తప్పకుండా రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.